హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉంది. మనము 16 మెంబర్స్ స్క్వాడ్ ప్రిడిక్షన్ చేస్తాం. సమ్ నేమ్ మిస్ కావచ్చు, నేమ్స్ మీరు డిసప్పాయింట్మెంట్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను, కానీ తప్పదు. ఇది ఫైనల్ అయితే కాదు. ఇంకా బీసీసీఐ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో అప్పుడు ఒక వీడియో చేస్తాను. నాది కరెక్ట్ అవుతుందా లేదా అనేది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు నా ప్రిడిక్షన్ ఒకటే, 16 మెంబర్స్ స్క్వాడ్ చెప్తాను, మళ్ళీ ప్లేయింగ్ 11 కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చి రోహిత్ శర్మ ఫిక్స్, ఎందుకంటే అతనికి మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ సిరీస్లో కూడా 400 చిల్లర పరుగులు చేసి వస్తున్నాడు. అది కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు అంటిల్ ఇంజురీ లేకపోతే అతనే కెప్టెన్. ఇంకా సిరీస్కి అంత డౌట్ అయితే లేదని నేను అనుకుంటున్నాను. సెకండ్ వచ్చి యశస్వి జైస్వాల్, లాస్ట్ సిరీస్లో అతను కొట్టాడు భయ్య, దాదాపు 700+ రన్స్ చేశాడు. యావరేజ్ 70 పైన ఉంది. అంత కన్సిస్టెన్సీ చూపించాడు లాస్ట్ సిరీస్లో. సేమ్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటాడు. ఇంకా డులీప్ ట్రోఫీలో ఒక 30 రన్స్ చేశాడు. అతను ఫామ్లోనే ఉంటాడు, కానీ రోహిత్ శర్మ ఉంటే ఇంకా మంచిగా ఆడతాడని చెప్పాలి. ఈ 2 ఫిక్స్ 16 మెంబర్స్లో. ఇంకా థర్డ్ వచ్చి శుభ్మన్ గిల్, అతను కూడా మంచి వైస్ కెప్టెన్ కదా, అతను కూడా ఛాన్స్ ఉంటుంది, ప్లేయింగ్ 11లో కూడా ఉంటాడని చెప్పాలి. ఇంకా థర్డ్ కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. లాస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ టూర్లో అస్సలు ఆడలేదు, రెస్ట్ తీసుకున్నాడు, ఫ్యామిలీతో గడపాలని చెప్పేశాడు బీసీసీఐ వాళ్ళకి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఏ మ్యాచ్ ఆడలేడు టెస్ట్. ఇప్పుడు డైరెక్ట్ ఆడుతున్నాడు. అతని ఫామ్ కొద్దిగా తగ్గింది, ఇప్పుడు పెంచుకోవాలి ఫామ్. పీక్స్ ఏజ్ వచ్చే కొద్దీ పీక్స్లోకి వెళ్ళాలి. అది పదం తగ్గిందని అనుకుంటున్నాను. కింగ్ కోహ్లీ డెఫినెట్లీగా కంబ్యాక్ ఎత్తాడని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫిఫ్త్ వచ్చి కేఎల్ రాహుల్, అతను మెయిన్ బ్యాట్స్మెన్గానే కన్సిడర్ చేస్తున్నారని చెప్తున్నారు. రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, అజిత్ అగాకర్. అది ఎంత నిజమో మొన్న లాస్ట్ సిరీస్లో చూసాం. ఎక్కడంటే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో, ఇంగ్లాండ్ మ్యాచ్లలో మన కేఎల్ రాహుల్ బ్యాట్స్మెన్గానే ఆడిచ్చారు. ఇంజూరీ అయింది కదా, అప్పటి నుంచి చైనా కంట్రీలో అయితే మెయిన్ వికెట్ కీపర్గా అంటున్నారు. నాకైతే అంటే మీరు అనుకోవచ్చు ఏమనంటే, స్పిన్ ట్రాక్లు ఉంటాయి కదా, అతను బాల్ పట్టలేడని. మీరు ఛాన్స్ ఇస్తేనే కదా, చిన్నగా కాన్ఫిడెన్స్ ఇస్తేనే వాళ్ళు కూడా ఛాంపియన్ ప్లేయర్స్ అవుతారు. మీరు ఒకసాట ఒకని ప్లేయర్ పెట్టి ఒకసాట నోక ప్లేయర్ పెడితే ఇద్దరికి కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. దానివల్ల టీమిండియాకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి. ఇంకా WTC ఉంది కదా ఫైనల్, అక్కడ లార్డ్స్లో జరుగుతుంది. ఆ లార్డ్స్లో ఎవరు ఉంటారు వికెట్ కీపర్? మీరు కేఎల్ రాహుల్ అంటే మళ్ళీ ఇబ్బందే కదా. ఇంకా రిషబ్ పంత్ వస్తాడు, అది అబ్జల్యూట్లీ కరెక్టే. ఎందుకంటే రిషబ్ పంత్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. పీక్స్ టెస్ట్ క్రికెట్కి డౌటే ఉండదు, ఏం ఆడతాడో మీరు చూసింటారు కల్లారా, నేను కూడా చూశాను. ఇంకా అతనికి అయితే 15 మెంబర్స్ స్క్వాడ్లో ఉంటాడు. ఇంకా 1.5 ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఫస్ట్ సిరీస్ 15 మెంబర్స్లో ఉంటాడు. ఆ ప్లేయింగ్ 11లో ఉంటాడో లేదో మళ్ళీ డిస్కషన్ చేసుకున్నాము. ఇంకా శ్రేయస్ అయ్యర్, అతను కూడా సెలెక్ట్ అవుతాడు. లాస్ట్ 7 ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ లేదు. చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, స్పిన్ ఆడలేక చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పాలి. ఇంప్రూవ్ చేసుకోవాలి శ్రేయస్ అయ్యర్, లేకపోతే టీమిండియాలో స్థానం ఉన్నాడు ఇప్పుడున్న కాంపిటీషన్. ఇంకా సర్ఫరాజ్ ఖాన్, అతను కూడా సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ సిరీస్లో ఎంత మంచిగా ఆడినాడు, కన్సిస్టెన్సీగా చేశాడని చెప్పాలి. 300+ రన్స్ చేశాడు. యావరేజ్ ఒక 45 అలా ఉంది. ఇంకా టెంపర్మెంట్ చూపించాలి ఇంకా యంగ్స్టర్స్, అప్పుడు మనకు రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. ఇంకా సర్ఫరాజ్ ఖాన్ ఫామ్ అయితే డౌట్ అయితే లేదని చెప్పాలి. ఇంకా ధ్రువ్ జురేల్, ఇంకా కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేస్తే రిషబ్ పంత్ ఉంటాడు ఫిక్స్. ఇంకా రెండోది వచ్చి ఇంకా ధ్రువ్ జురేలే కదా, ఇంకా కేఎస్ భరత్ని మీరు సెలెక్ట్ చేయరు, అది ఫిక్స్. ఎందుకంటే బ్యాటింగ్లో అంత రాణించలేదు, వికెట్ కీపర్గా మంచిగా రాణిస్తాడు. ఇంకా ధ్రువ్ జురేలే అబ్జల్యూట్లీ వస్తాడని చెప్పాలి. ఇంకా ఆల్రౌండర్స్ రవిచంద్రన్ అశ్విన్, అతని ఏజ్ 38, మంచిగా తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అదరగొడుతున్నాడు. అంటే ఛాంపియన్స్గా నిలిపేసాడు వాళ్ళ టీంని. చాలా నాకైతే మంచిగా ఫామ్లో ఉన్నాడు. మంచిగా మన టీమిండియాకి వికెట్లు తీసి ఇంకా తీయాలని అనుకుంటాడు. లాస్ట్ సిరీస్లో కూడా మంచిగా తీశాడు ఇంగ్లాండ్తో. ఇంకా 600 వికెట్లు తీసిన క్లబ్లో కూడా చేరిపోయినాడు. అతని ఫామ్ ఈస్ వెరీ బ్రిలియంట్. కొద్దిగా బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే టీమిండియాకి చాలా మంచిగా ఉంటుందని చెప్పాలి. ఇంకా రవీంద్ర జడేజా, ఇంకా T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏ మ్యాచ్లో ఆడలేదు. అతనైతే డైరెక్ట్గా ఆడతాడు, ఎందుకంటే అతను స్పిన్లో మంచిగా ఆడతాడు. మన లో ఆర్డర్, మిడిల్ ఆర్డర్ వాళ్ళే అంటే కింద వస్తారు కదా 6, 7, వాళ్ళే మంచిగా ఆడుతున్నారు. టాప్ ఆర్డర్లో ఒక రోహిత్ శర్మ, ఒక యశస్వి జైస్వాల్, వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంత గొప్పగా రాణించింది అయితే స్పిన్లో చాలా
చూడలేదు, అందుకు రెక్టిఫై చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా రవీంద్ర జడేజా ఫిక్స్, అతను లెఫ్ట్ హ్యాండర్, మెయిన్ మంచిగా ఆడతాడు, బయట చైనా కంట్రీస్లో ఏషియా కంట్రీలో కూడా మంచిగా ఆడతాడని చాలా మాటలు ప్రూవ్ చేశాడు. ఇంకా అక్షర్ పటేల్ అతను కూడా ఫిక్స్, ఇంకా 15 మెంబర్స్ స్క్వాడ్లో, ఎందుకంటే ఢిల్లీ ట్రోఫీలో 85 రన్స్ చేశాడు. ఇప్పుడైతే మంచి పీక్స్లో వస్తుంది, అతని ఫామ్ అయితే మంచిగా ఆడుతున్నాడు, రన్స్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కదా టీమిండియాలో, అతను ఒక ప్రూవ్ చేసుకున్నాడు చాలా మాటలు, అతను ఫిక్స్ అయి ఉంటాడు. ఇంకా కుల్దీప్ యాదవ్ కూడా సెలెక్ట్ అవుతాడు, ఎందుకంటే లాస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించాడు భయ్య కుల్దీప్ యాదవ్. అతను బ్యాటింగ్ ఆడకపోవచ్చు కానీ ఇంప్రూవ్ చేసుకున్నాడు, అది కూడా కొద్దిగా రన్స్ చేయాలి బ్యాటింగ్తో, ఇంకా వికెట్లు కూడా తీవాలి. వికెట్లో కూడా డౌట్ లేదు, ఎందుకంటే అతను మెయిన్ ఎప్పుడు వికెట్ పడకపోతే కెప్టెన్ అడుగుతాడు నువ్వు వికెట్ తీసి పెట్టు అని, తీసి పెట్టి చాలా మాటలు చూపించాడు. అతను ఒక ఛాంపియన్ ప్లేయర్. ఇంకా బౌలర్స్ గురించి మాట్లాడదాం. బౌలర్స్ మహమ్మద్ సిరాజ్ సెలెక్ట్ అవుతాడని చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు మంచిగానే వేస్తున్నాడు. ఇంకా టెస్ట్లలో అతనే మెయిన్. ఇంకా బుమ్రాకి రెస్ట్ ఇస్తారు. మహమ్మద్ షమి అయితే అతను కూడా సెలెక్ట్ కాడు, ఎందుకంటే ఇప్పుడు ఇంజరీలో ఉన్నాడు కదా, దానివల్ల న్యూజిలాండ్ సెలెక్ట్ అవుతాడని చెప్తున్నాడు. అతను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఈ సిరీస్కి ఇబ్బంది పెట్టాలని నేను అనుకుంటున్నా. ఇంకా ఆకాష్ దీప్ అతనైతే ఎక్సలెంట్గా వేస్తున్నాడు, ట్రీట్ టు వాచ్. ఇంకా ఢిల్లీ ట్రోఫీలో అతనైతే ఇంగ్లాండ్ టూర్లో కూడా మంచిగా వేశాడు, అతను కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇంకా హర్షిత్ రాణా ఇంకా మన మ్యాచ్లో ఢిల్లీ ట్రోఫీలో మంచిగా వేస్తున్నాడు. చాలామంది అనుకుంటున్నారు గౌతమ్ గంభీర్, హర్షిత్ రాణా వాళ్ళిద్దరు ఎలా అయినా చెప్తాడు సెలెక్ట్ అవుతాడు, అన్నీ అనకూడదు. అతనికి బ్యాటింగ్ చేసే క్యాపబిలిటీ ఉంది, దానివల్ల ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మనకు లాంగ్ టైలో బుమ్రా ఏం అంత గొప్పగా ఆడాడు, మహమ్మద్ సిరాజ్ కూడా అంత బ్యాట్ పట్టుకుంటాడు కానీ రన్స్ చేయలేడు. అటాటోళ్ళు ఉంటే ఒక 5-10 రన్స్ చేసినా మనకు టీమిండియాకి ఎక్కువ ఉపయోగపడుతుందని అలా థింక్ చేస్తున్నాడు గౌతమ్ గంభీర్ అండ్ రోహిత్ శర్మ, అజిత్ అగాకర్ అని చెప్పాలి. ఇంకా హర్షదీప్ సింగ్ అయితే సెలెక్ట్ కావచ్చు కాకపోవచ్చు కానీ చెప్తున్నారు కదా అతను కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని, ఎందుకంటే మనము చైనా కంట్రీకి బయట పోతాం, ఆస్ట్రేలియా బౌన్స్ ఎక్కువ ఉంటుంది, అతను స్వింగ్ చేస్తాడు, లెఫ్ట్ హ్యాండర్ ఎవరు లేరు కదా, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇది 16 మెంబర్స్ స్క్వాడ్. ఇంకా నా బెస్ట్ ప్లేయింగ్ 11 చెప్తాను. ఫస్ట్ 3 నలుగురైతే ఫిక్స్, ఇంకా ఏమైనా ఇంజరీ తప్ప వాళ్ళని చేంజ్ చేయరు. ఫస్ట్ వచ్చి రోహిత్ శర్మ ఫిక్స్, యశస్వి జైస్వాల్ ఫిక్స్, ఇంకా విరాట్ కోహ్లీ ఫిక్స్, శుభ్మన్ గిల్ ఫిక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు చెప్పండి. ఇంకా కేఎల్ రాహుల్ ఫిక్స్ అయి ఉంటాడు, ఎందుకంటే చైనా కంట్రీలో మంచిగా ఆడినాడు, ఇండియాలో అంత గొప్పగా ఆడింది ఏం లేదు కానీ క్రూషల్ నాకులు ఆడినాడు. ఇంకా ఇది 5 ఫిక్స్. ఇంకా రిషబ్ పంత్ ఫిక్స్, ఎందుకంటే టాప్ ఆర్డర్లో ఒక్క రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఉన్నాడు, ఇంకా మిడిల్ ఆర్డర్ ఎవరున్నారు రిషబ్ పంతే ఉంటాడు అబ్జల్యూట్లీగా. ఇంకా కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేయకపోతే అబ్జల్యూట్గా శ్రేయస్ అయ్యర్ బదులు వచ్చేస్తాడని చెప్పాలి, ఛాన్సెస్ ఎక్కువ ఇస్తారు వీళ్ళకి కేఎల్ రాహుల్కి. ఇంకా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఫిక్స్, డౌట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకా కుల్దీప్ యాదవ్, ఇంకా అక్షర్ పటేల్, వీళ్ళిద్దరిలోనే కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ కొద్దిగా ఇప్పుడు వికెట్ తీయలేకపోతున్నాడు, అక్షర్ పటేల్ బ్యాటింగ్తో మంచిగా చేస్తున్నాడని చెప్పాలి. లేకపోతే 4 స్పిన్నర్స్ 2 బౌలర్స్తో పోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ కండిషన్స్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మహమ్మద్ సిరాజ్ ఫిక్స్. ఇంకా హర్షదీప్ వస్తే సెలెక్ట్ అయితే ఫస్ట్ పెట్టుకుంటారు, లేకపోతే హర్షిత్ రాణా. ఇది ప్లేయింగ్ 11 నేను అనుకోవడం. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ప్లేయింగ్ 11, మీ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఈ వీడియో కనీసం 10 మందికి చేరేటట్టు చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.